అటు వెళ్తున్న అవనినైతే పల్లవి ఆపుతూ ఉంటుంది. "ఒకసారి ఆగు" అని చెప్పేసి, "నీ మాట కమల్ వింటాడని తెలిసి నీకు డైవర్స్ పంపించామని నువ్వు తిరిగి నాకు డైవర్స్ పంపిస్తావా కమల్‌తో" అని చెప్పేసైతే చాలా సీరియస్‌గా అడుగుతూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి నాకు అటువంటి అవసరం లేదు. కానీ నాకు డైవర్స్ ఇచ్చావని తెలిస్తేనే కమల్ నీకు డైవర్స్ ఇచ్చాడు. అది చిన్న అనుమానం కాబట్టి, నాకు డైవర్స్ ఇవ్వడంలో నీ ప్రమేయం ఉందని ఉంటుందని అనుమానం పడి నీకు ఇచ్చాడు. అదే ఇదంతా చేస్తుంది నువ్వే అని కమల్‌కి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటో నువ్వు ఒకసారి ఊహించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అవుతూ ఇలా అంటూ ఉంటుంది, "ఒకవేళ ఇదంతా నువ్వే చేస్తున్నావని తెలిస్తే నిన్ను కమల్ కాడి నుంచి నేను కాదు కదా, ఆ దేవుడు కూడా రక్షించడు" అని చెప్పి అంటూ ఉంటుంది. "నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే విడాకులు ఇవ్వడం కాదు, నీకు నీ నీ ప్రాణాలు లేకుండా నీ తలకాయ మెడ మీద తలకాయ లేకుండా చేస్తాడు కమల్. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో" అని చెప్పి చెప్తూ ఉంటుంది. "అయినా నువ్వు చేస్తున్నవన్నీ ఇదని నువ్వు ఫీల్ అవ్వడం కాదు. నేను చాలాంటి విషయాలు చెప్పేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేదాన్ని. నాకు అవసరం లేదు. కానీ కమల్‌కి మాత్రం ఈ విషయం తెలిసింది అంటే నీ పరిస్థితి ఏంటో నువ్వు గుర్తు తెచ్చుకో" అని అయితే అంటూ ఉంటుంది. అలా అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా సీరియస్‌గా అయితే అవని ఆడిన మాటలు తీసుకుంటూ ఉంటుంది. కమల్‌కి అనుమానం వస్తేనే ఇలా జరిగింది. లేకపోతే ఇంకెలా ఉంటుందో తెలుసుకో అనేది అనేస్తూ ఉంటుంది.